కుటుంబంలో మనసులు విడిపోయినప్పుడు మనుషుల మధ్య దూరం పెరగచ్చు. కానీ అమాయకమైన పిల్లల మనసులు ఏ ఆంక్షలకు లొంగవు. వాళ్లకు కావాల్సింది కేవలం స్వచ్ఛమైన ప్రేమ మాత్రమే. ఆ ప్రేమే హరీష్ను మళ్లీ మళ్లీ అనామిక వైపు నడిపించింది. కానీ ఆ ప్రేమే అనామిక జీవితంలో ఒక పెద్ద తుఫాన్ని తీసుకొస్తుందని, తోటికోడళ్ల కుట్రలు ఆమెను నిలువునా దొంగగా నిలబెడతాయని ఆమె ఊహించలేకపోయింది. అనామిక తన ఇంటి దగ్గర మెషిన్ కుడుతుంది. అనామిక పక్కనే నవ్య చదువుకుంటుంది. అప్పుడే వీధి వైపు అటు ఇటు చూస్తూ ఎవ్వరికీ కనబడకుండా చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తూ హరీష్ వచ్చాడు. హరీష్ మెల్లగా పరిగెత్తుకుంటూ వచ్చి అనామిక వెనక నుంచి కళ్ళు మూస్తూ, పెద్దమ్మా, నేనెవరో చెప్పుకో చూద్దాం. అమ్మో, ఈ చేతులెవరో నాకు తెలియదా ఏంటి? నా బంగారు తండ్రి హరీష్ చేతులివి. హరీష్ అన్నయ్యా. నాన్న హరీష్, నువ్వు మీ అమ్మకి తెలియకుండా వచ్చావా? మళ్ళీ ఆవిడ చూస్తే గొడవ పడుతుంది కదా నాన్న. పెద్దమ్మ, ఇంట్లో అమ్మ లేదు. నాకేమో ఆకలిగా ఉంది. అమ్మ ఉదయం కొంచెం టొమాటో కూరతో తినిపించింది. ఆ కూరేమో అస్సలు బాలేదు. నాకు పప్పన్నం కావాలి పెద్దమ్మ, ప్లీజ్ తినిపించవు. ఆ మాటకి అనామిక కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. అయ్యో నా చిన్ని తండ్రి, ఎంత ఆకలిగా ఉందో నీకు. ఉండు, పెద్దమ్మ ఇప్పుడే నీకు వేడివేడిగా అన్నం పాలకూర పప్పుతో అన్నం పట్టుకొస్తుంది. అనామిక వెంటనే లోపలికి వెళ్లి వేడివేడి అన్నంలో నెయ్యి పప్పు కలిపి ముద్దలు చేసి తెచ్చింది. హరీష్ నవ్యలను పక్కపక్కనే కూర్చోబెట్టి ఇద్దరికీ ఎంతో ప్రేమగా తినిపించసాగింది. అబ్బా పెద్దమ్మ, పాలకూర పప్పు కర్రీ ఎంత బాగుంది. రోజు నువ్వే నాకు అన్నం తినిపిస్తే ఎంత బాగుంటుందో. అలాగే పెడతాను నాన్న. నువ్వెప్పుడు ఆకలిగా ఉన్నా సరే ఈ పెద్దమ్మ దగ్గరకు వచ్చే, కానీ మీ అమ్మతో మాత్రం చెప్పి రావాలి, సరేనా? అమ్మతో చెబితే నన్ను అస్సలు రానివ్వదు పెద్దమ్మ. నీ దగ్గరికి వెళ్తానని అమ్మతో చెప్తే నన్ను తిడుతూనే ఉంటుంది. అన్నం తిన్న తర్వాత హరీష్కి నిద్రొస్తుంది. దాంతో అనామిక ఒళ్ళోనే తలపెట్టి నిద్రపోయాడు హరీషు. మరోవైపు అవని తన ఇంటికొచ్చింది. ఇంట్లో చూస్తే హరీష్ ఎక్కడా కనిపించలేదు. ఆమెకు కంగారు కోపం ఒకేసారి వచ్చాయి. వీడెక్కడికి పోయాడు? స్కూల్ నుంచి వచ్చే టైం అయిపోయింది కదా, ఇంట్లో లేడేంటి? ఆ అరుణ్ ఇంట్లో ఉన్నాడా, లేదా ఆ ముసలాళ్ళ పాత ఇంట్లో ఉన్నాడా? అవని వెంటనే విసుగ్గా నడుచుకుంటూ ప్రసాద్ శారదమ్మల పాత పెంకుటింటికి వెళ్ళింది. శారదమ్మ వంటింట్లో ఏదో పని చేసుకుంటుంది. ప్రసాద్ అరుగు మీద కూర్చొని ఉన్నాడు. అవని అరుగు దగ్గరికొచ్చి, మావయ్య, హరీష్ ఇక్కడికి వచ్చాడా? మా ఇంట్లో చూశాను, లేడు. ఇక్కడికి రాలేదమ్మా. నువ్వు పొద్దున్నే వెళ్తావు. పిల్లాడెక్కడికి వెళ్తున్నాడో కూడా నీకు తెలీదా? ఏమే అవని, పిల్లాడిని గాలికి వదిలేసి తిరిగితే ఆడెక్కడుంటాడు? చిన్న వయసులో వాడిని జాగ్రత్తగా చూసుకోవద్దు. ఎప్పుడు ఆ పాటిలేంటి? మీ సలహాలు నాకొద్దత్తయ్య. వాడిక్కడ లేడంటే ఖచ్చితంగా ఆ అనామిక రేకులింట్లోనే ఉండుంటాడు. నేను ముందే చెప్పాను ఆవిడకి నా కొడుకుని రానివ్వద్దని. అయినా ఆవిడ నా కొడుకుని తీసుకెళ్తుంది. ఇప్పుడే వెళ్ళి ఆవిడ సంగతి తేలుస్తాను. అవని కోపంతో ఊగిపోతూ అడుగులో అడుగు వేసుకుంటూ అనామిక ఇంటివైపు వెళ్ళింది. అనామిక ఇంట్లో హరీష్ ఆమె ఒడిలో ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. నవ్య కూడా పక్కనే చాప మీద పడుకొని నిద్రపోతుంది. అప్పుడే అవని అగ్గి మీద గుగ్గిలమై గుమ్మం తలుపును గట్టిగా తోసుకుంటూ లోపలికి దూసుకొచ్చింది. అనామిక, ఎంత ధైర్యం నీకు? నా కొడుకుని మళ్ళీ నీ ఇంట్లోకి రప్పించుకున్నావా? అవని, నెమ్మదిగా మాట్లాడు. పిల్లాడు ఇప్పుడే పడుకున్నాడు. దయచేసి అరవకవని. అరవద్దా? ఎందుకు అరవకూడదు? నా కొడుకు నువ్వు ఏ మంత్రం వేశావే? వాడు నాకంటే ఎక్కువగా నిన్నే ఎందుకు కలవరిస్తున్నాడు? అసలు వాడికి ఏం తినిపించావు నువ్వు? ఏమైనా మందు పెట్టావా నా కొడుక్కి? అవని, దేవుడు సాక్షిగా చెప్తున్నాను, నేను అలాంటి దాన్ని కాను. నా మీద ఇలాంటి పాపపు నిందలు వేయకో. వాడు అమాయకుడు. ఆకలితో వస్తే వాడికి తల్లిలాగా అన్నం పెట్టానే తప్ప నేనేమీ చేయలేదు. చాలు, ఇక ఆపు నీ నాటకాలు. నీకు కొడుకు లేరని నా కొడుకుని ఆశపెట్టి రేపు మా ఆస్తిని కాజేయడానికి నువ్వు ప్లాన్ వేస్తున్నావు. నాకు తెలీదు అనుకుంటున్నావా? నీ పేద బుద్ధిని ఇలాగే చూపిస్తావా? అవని అరుపులకి నిద్రపోతున్న నవ్య హరీష్ ఇద్దరూ ఒక్కసారిగా కంగారుగా లేచి కూర్చున్నారు. భయంతో వాళ్ళిద్దరూ గట్టిగా ఏడవటం మొదలుపెట్టారు. అమ్మా, ఈ పిన్ని ఎందుకమ్మ గట్టిగా అరుస్తుంది? నాకు భయమేస్తుందమ్మా. పెద్దమ్మ, నాకు అమ్మ దగ్గరికి వెళ్ళాలని లేదు. అమ్మ నన్ను కొడుతుంది. పెద్దమ్మ, నన్ను నీ దగ్గరే ఉంచేసుకో. ఏడవకండి నాన్న, ఏడవకండి. నవ్య, తమ్ముడిని పట్టుకో తల్లి. అవని, చూడు నీ అరుపులకి పిల్లలంతలా భయపడుతున్నారు. దయచేసి శాంతించు.
గొడవ పెద్దది కావటంతో శారదమ్మ పరుగున అనామిక ఇంటికొచ్చింది. పిల్లలు ఏడవటం, అవని అరుస్తూ ఉండటం చూసి శారదమ్మకు చాలా కోపమొచ్చింది. ఏమే అవని, ఏంటి రచ్చ? ఎందుకు పిల్లల్ని అట్ట భయపెడుతున్నావు? అనామిక ఏం తప్పు చేసింది? ఆడ ఆకలితో వచ్చాడు, అన్నం పెట్టి పడుకోబెట్టింది. నువ్వు చూసి ఇట్ట గొడవ చేస్తావేంటి? అత్తయ్య, ఇది మాకు సంబంధించిన విషయం. ఇందులో మీరు తలదూర్చకండి. ముసలాళ్ళ ఉండడం నేర్చుకోండి. మా ఇంట్లో ఏం జరగాలో, నా కొడుకుని ఎలా పెంచుకోవాలో నాకు తెలుసు. మీరు మీ హద్దుల్లో ఉండండి. ఏవన్నావని నన్ను ముసలిదాన్నంటావా? పైగా హద్దుల్లో ఉండమంటావా? ఎంత పొగరే నీకు! డబ్బుందన్న అహంకారంతో నీ కళ్ళు నెత్తికెక్కాయా? అవని హరీష్ చేయి పట్టుకుని గట్టిగా గుంజుకుంటూ, అవును, నాకు డబ్బుంది, పొగరు ఉంది. హరీష్, నడువు ఇంటికి. ఇంకోసారి ఈ రేకులింటికొచ్చావో నీ కాళ్ళు విరగ్గొట్టేస్తాను. అవని హరీష్ని గట్టిగా ఈడ్చుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. శారదమ్మ కళ్ళల్లో నీళ్లతో అనామికాని చూసింది. అనామిక విలవిల్లాడుతూ అలా కూర్చుండిపోయింది. అవని హరీష్ని ఇంటికి తీసుకెళ్లి గదిలోకి తోసి గట్టిగా బెదిరించింది. ఒరే హరీష్, నా మాటలు జాగ్రత్తగా విను. ఇంకొక్కసారి నువ్వు ఆ అనామిక ఇంటివైపు వెళ్ళావో నీ వీపు విమానం మొత మోగిచ్చేస్తాను. నిన్ను స్కూల్కి కూడా పంపించకుండా ఇంట్లోనే బంధిస్తాను. జాగ్రత్త. అవని మాటలకి హరీష్ భయంతో గజగజ వణికిపోయాడు. వాడేడుస్తూ మంచం మీద ఒక మూల కూర్చుండిపోయాడు. అవని అన్న మాటలు, ఆమె చూపించిన కోపం వాడి మనసుని తీవ్రంగా గాయపరిచాయి. ఓ రోజు రాత్రి హరీష్ భయంతో వణుకుతూ పడుకున్నాడు. అర్ధరాత్రి దాటాక వాడికి విపరీతమైన జ్వరం వచ్చింది. ఒళ్లంతా నిప్పులా కాలిపోతుంది. ఉదయం అవని లేచి చూసేసరికి హరీష్ జ్వరంతో వణుకుతున్నాడు. అవని కంగారుగా వాడి తలమీద చేయి పెట్టింది. అమ్మో, ఒళ్ళింటి వేడిగా ఉంది. రే హరీష్, లే నాన్న, కొంచెం అన్నం తింటే టానిక్ వేస్తాను. అవని కొంచెం అన్నం కలిపి హరీష్ నోటి దగ్గరకు తీసుకెళ్ళింది. నాకు అన్నం వద్దు మమ్మీ, నా నోరంతా చేదుగా ఉంది, నేను అన్నం తినలేను. జ్వరం వస్తే అన్నం తినవా? నిమ్ముండితనం తగలడా. సరే ఉండు, నీకు సిరప్ వేస్తాను అని బలవంతంగా హరీష్ నోరు తెరిచి జ్వరం సిరప్ నోట్లో పోసింది. వాడు దాన్ని మింగలేక ఊసేశాడు. అవని గట్టిగా తిట్టి మళ్లీ పడుకోబెట్టింది. మరుసటి రోజు ఉదయం కూడా హరీష్కి జ్వరం తగ్గలేదు. వాడు చాలా నీరసంగా పడుకున్నాడు. అవని మళ్లీ వాడికొక టానిక్ వేసి పడుకోబెట్టింది. కానీ జ్వరం మాత్రం అస్సలు తగ్గట్లేదు. హరీష్కి జ్వరం వచ్చిన విషయం అనామికకి తెలిసింది. అవని ఇంట్లో లేని సమయం చూసుకొని కంగారుగా అవని ఇంటివైపు వెళ్ళింది అనామిక. తలుపు కొంచెం తెరిచుండటంతో మెల్లగా లోపలికి వెళ్లి హరీష్ పడుకున్న గదిలోకి వెళ్ళింది. అనామిక కన్నీళ్లతో హరీష్ పక్కన కూర్చొని వాడి నుదుటి మీద చెయ్యి వేస్తూ, నానా, హరీష్, నా బంగారు తండ్రి, పెద్దమ్మనొచ్చాన్రా. పెద్దమ్మ, నువ్వొచ్చావా? నాకు చాలా భయంగా ఉంది పెద్దమ్మ. అమ్మ నన్ను కొడుతుంది, జ్వరం వస్తే తిడుతుంది. ఏడోకు నాన్న, పెద్దమ్మ నేనున్నాను కదా, నీకు జ్వరం త్వరగా తగ్గిపోతుంది. అమ్మ నీ మంచి కోసమే చెప్తుంది కానీ కొట్టదురా, నువ్వు భయపడకు. అనామిక తెచ్చిన పండ్ల రసాన్ని హరీష్కి ఎంతో ప్రేమగా తాగించింది. ఆ చల్లదనానికి హరీష్కి కొంచెం ప్రాణం లేచొచ్చినట్టయింది. నానా, అమ్మొచ్చే టైం అవుతుంది, నేను వెళ్తాను, నువ్వు భయపడకుండా పడుకో, సరేనా? సరే పెద్దమ్మ. అనామిక మెల్లగా గదిలో నుంచి బయటకొచ్చి హాల్లో నుంచి గేటు వైపు నడిచింది. సరిగ్గా అదే సమయంలో అంజలి అటుగా వెళ్తూ అనామిక అవని ఇంట్లో నుంచి దొంగచాటుగా బయటకు రావటం చూసింది. ఓహో, అనామిక అక్క దొంగచాటుగా అవని ఇంట్లో నుంచి వెళ్తుందా? అయితే నాకు ఒక అద్భుతమైన ప్లాన్ తట్టింది. అవని ఇంట్లో హాల్లో ఒక ఖరీదైన బంగారు రంగు వాచ్ ఉంటుంది కదా, దాన్ని నేను ఇప్పుడు దొంగతనం చేస్తే ఆ నింద మొత్తం అనామిక అక్క మీదకి నెట్టేయొచ్చు. నాకు ఆ వాచ్ దొక్కుతుంది, వీళ్ళ గొడవ ఇంకా పెద్దదవుతుంది. అంజలి అనుకున్నదే తడవుగా అనామిక వెళ్లిపోయాక మెల్లగా అవని ఇంట్లోకి అడుగుపెట్టింది. హరీష్ గదిలో నిద్రపోతున్నాడు. అంజలి హాల్లో ఉన్న టీపాయ్ మీద ఖరీదైన వాచ్ని తన చేతిలోకి తీసుకుంది. దాన్ని ఎవరికీ అనుమానం రాకుండా నవ్వుకుంటూ తీసుకుని తన ఇంటికి వెళ్ళిపోయింది. కాసేపటికి అవని ఇంటికొచ్చింది. హరీష్ నిద్రపోతూ ఉండటంతో వాడికి మళ్లీ ఒక టానిక్ వేసి పడుకోబెట్టింది. మరుసటి రోజు ఉదయం కల్లా హరీష్కి జ్వరం తగ్గింది. వాడు కోలుకోవటంతో వాణ్ణి అవని స్కూల్కి పంపించింది. మధ్యాహ్నం అవని ఒక పెద్ద కిట్టి పార్టీకి వెళ్లాలని నిర్ణయించుకుంది. అందుకు తగ్గట్లుగా ఓ మంచి డిజైనర్ శారీ కట్టుకుని తయారైంది. తన చేతికి పెట్టుకోవటానికి హాల్లో ఉన్న తన ఖరీదైన బంగారు వాచ్ కోసం వెతికింది. కానీ అది ఎక్కడా కనిపించలేదు. ఏంటి, నా వాచ్ ఇక్కడే పెట్టాను కదా, ఎక్కడికి పోయింది? 60,000 రూపాయల వాచ్ అది, ఎవరు తీశారు? సరిగ్గా అదే సమయంలో అంజలి చాలా క్యాజువల్గా అవని ఇంటికొచ్చింది. ఏంటక్కా,
ఇల్లంతా చిందరవందరగా ఉంది. అంత కంగారుగా ఏం వెతుకుతున్నావు? అంజలి, నాకు ఖరీదైన వాచ్ కనిపించట్లేదు. ఇక్కడే హాల్లో పెట్టాను. ఎవరు తీశారో అర్థం కావట్లేదు. ఏంటక్కా, వాచ్ లేదా? అవును, నిన్న నువ్వు బయటికి వెళ్ళావు కదా, అప్పుడు ఇంట్లో ఎవరైనా ఉన్నారా? ఎవరూ లేరు. హరీష్ ఒక్కడే గదిలో పడుకొనున్నాడు. అక్క, నేనొకటి చెప్తాను. నిన్న నువ్వు లేనప్పుడు అనామిక అక్క మీ ఇంట్లో నుంచి చాలా గాబరాగా దొంగచాటుగా బయటకు రావడం నేను కల్లారా చూశాను. ఏంటి, అనామిక నా ఇంట్లోకి వచ్చిందా? అది నేను లేని సమయం చూసి నా ఇంట్లోకి వచ్చిందా? అవునక్క, తనే నీకు తెలియకుండా ఇంట్లోకి చొరబడి నీ వాచ్ కొట్టేసింది. ఆ రేకులు ఇంట్లో ఉండేదానికి అంత ఖరీదైన వాచ్ ఎక్కడి నుంచి వస్తుంది? అందుకే నీ వాచ్ దొంగిలించింది. ఎంత ధైర్యం ఆ అనామికకి! నా కొడుకుని లాక్కోవాలని అనుకున్నది చాలక ఇప్పుడు నా ఇంట్లో దొంగతనాన్ని కూడా పాల్పడిందా? ఇప్పుడే వెళ్ళి ఆవిడ తోలు తీస్తాను. నువ్వు రా అంజలి. అవని ఆవేశంతో రగిలిపోతూ అనామిక ఇల్లున్న వీధి వైపు నడిచింది. అంజలి వెనకే అవని ఉంది. అనామిక ఇంట్లో కూర్చొని ఒక కస్టమర్ బ్లౌజ్ కుడుతుంది. నవ్య పక్కనే ఆడుకుంటుంది. అప్పుడే అవని గుమ్మం దగ్గరికి వచ్చి అనామిక కుడుతున్న బట్టల మీద కాలు వేస్తూ గట్టిగా అరిచింది. అనామిక, ఇట్రా. నీ అస్సలు రంగు బయటపడింది. నా వాచ్ నాకిచ్చే. అవని, బట్టల మీద కాలవేకో. అది నా వృత్తి. అసలు ఏమైంది? నువ్వేం మాట్లాడుతున్నావు? వాచ్ గురించి నన్ను అడుగుతావేంటి? నాటకలాడక అనామిక. నిన్న నేను లేనప్పుడు నా ఇంట్లోకి దొంగలా ఎందుకు చొరబడ్డావు? నా హాల్లో ఉన్న 60,000 రూపాయల బంగారు వాచ్ని నువ్వే దొంగలించావు. మర్యాదగా నా వాచ్ నాకిచ్చేయి. దేవుడా, నేను దొంగతనం చేశానా? నాటకలాడకో. మా ఇంట్లో నుంచి నువ్వు వస్తుంటే అంజలి నిన్ను కళ్ళారా చూసింది. అలాంటప్పుడు నా వాచ్ నువ్వు కాకుండా ఇంకెవరు తీస్తారు? నా వాచ్ ఎక్కడ పెట్టావో చూసి వెతికి నాకివ్వు. అప్పుడు నీకు మర్యాదగా ఉంటుంది. నన్ను అలాంటా వింటావని? నిన్న హరీష్కి జ్వరం చాలా ఎక్కువగా ఉందని తెలిసింది. ప్రేమతో వాడిని చూద్దామని మీ ఇంటికి వచ్చాను. అంతే తప్ప అక్కడ నేనేం తీయలేదు. అప్పుడే శారదమ్మ ప్రసాద్ కూడా అరుపులు విని అక్కడికొచ్చారు. అవనే నోరు అదుపులో పెట్టుకో. అనామిక దొంగతనం చేయడమేంటి? తన కష్టంతో తను నెలకి 1,000 రూపాయలు సంపాదించుకుంటుంది. తన దొంగ అంటావా? అత్తయ్య, మీరు ఊరుకోండి. మీ పెద్ద కోడలు మంచితనం ముసుగులో ఉన్న పెద్ద దొంగ. అవని, చాలాపు. నా ప్రాణం పోయినా నేను పరాయి వస్తువుని ఆశించాను. నేను నీ వాచ్ తీయలేదు. అయితే నా మాట బాగా విను. రేపటికల్లా నా వాచ్ నాకు నువ్వు తిరిగివ్వాలి. లేదా ఆ వాచ్ ఖరీదు 60,000 రూపాయలు నాకు తెచ్చివ్వాలి. లేకపోతే రేపు ఉదయాన్నే నీ మీద పోలీస్ స్టేషన్లో దొంగతనం కేసు పెడతాను. నిన్ను నీ ముగ్గురిని జైల్లో వేయిస్తాను. అలా చెప్పి అవని ఆవేశంతో అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అంజలి కూడా అనామిక వైపు ఒక వెటకారపు చూపు చూసి వెళ్ళిపోయింది. అనామిక రేకుల ఇంటి అరుగు మీద కూర్చొని వెక్కి వెక్కి ఏడవసాగింది. శారదమ్మ ప్రసాదులు ఆమెను ఓదార్చటానికి ప్రయత్నిస్తున్నారు. కానీ రేపటిలోగా 60,000 రూపాయలు ఎలా తీసుకురావాలి? ఈ క్లిష్ట పరిస్థితి నుంచి అనామిక తనను తాను ఎలా కాపాడుకుంటుంది? అంజలి చేసిన ఈ కుట్రని అనామిక ఎలా బయటపెడుతుంది? ఈ ఆసక్తికరమైన విషయాలన్నీ తదుపరి ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. రామాపురం అనే గ్రామంలో ప్రసాదు, శారద దంపతులు ఉండేవారు. వారికి 3 కొడుకులు. పెద్ద కొడుకు రమేష్, రెండో కొడుకు సురేష్, మూడో కొడుకు అరుణ్. ముగ్గురికి పెళ్లిళ్ళయ్యాయి. పెద్ద కోడలు అనామిక సాదాసీదా మధ్యతరగతి అమ్మాయి. రెండో కోడలు అవని, మూడో కోడలు అంజలి ఇద్దరూ ధనవంతుల కుటుంబం నుంచి వచ్చినవారు. అనామికకి ఒక కూతురు నవ్య, అవనికి ఒక కొడుకు హరీషు ఉన్నారు. ఇలా ఉండగా ఒకరోజు ప్రసాద్ తన 3 కొడుకులని కోడలను పిలిచి ఆస్తి పంపకాలు చెయ్యాలని నిర్ణయించుకున్నాడు. 3 కొడుకులు కోడళ్ళు హాల్లోకొచ్చారు. రమేషు, సురేషు, అరుణ్, ఇటు రండి. మీ అందరికీ పెళ్లిళ్ళయ్యి సంవత్సరాలు గడుస్తున్నాయి. ఇంట్లో రోజురోజుకి చిన్న చిన్న విషయాలకే గొడవలొస్తున్నాయి. అందుకే నేనున్నప్పుడే ఈ కొద్దిపాటి ఆస్తిని 3 భాగాలుగా చేసి మీకు పంచేయాలని నిర్ణయించుకున్నాన్రా. నాన్నా, ఎందుకీ నిర్ణయం తీసుకున్నారు? మనం ఇలాగే కలిసుంటే బావుంటుంది కదా నాన్నా. నాకు ఆస్తొద్దు, ఏమీ వద్దు. అందరం ఒకే ఇంట్లో ఉందాం. అవును మావి గారు, ఒకసారి విడిపోతే మళ్లీ కలవడం కష్టం. ఆస్తి పంపకాలు మనుషులు విడిపోవడానికి దారి తీస్తాయి. వదినా, నాన్నగారు ఒక మంచి నిర్ణయం తీసుకున్నప్పుడు మధ్యలో నువ్వు మాట్లాడడం సరికాదు. ఎవరి సంపాదన వాళ్లకు ముఖ్యం. అలాగే ఎవరి ప్రైవసీ కూడా వాళ్ళకి ముఖ్యం. అవునక్క, ఈ పాత పెంకుటింట్లో ఎంతకాలం అని ఉంటాం? ఇరుగ్గా ఆస్తి ఇస్తే మాకు నచ్చినట్టు మేము ఇల్లు కట్టుకుంటాం.
సురేష్ సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. నా పుట్టింటి నుంచి కూడా నాకు చాలా ఆస్తి వచ్చింది. మాకు ఒక లగ్జరీ ఇల్లు కావాలి. అవును మావయ్య, అరుణ్ కూడా బిజినెస్ ప్లాన్ చేస్తున్నాడు. మాకు మా వాటా ఇస్తే టౌన్కి దగ్గరగా మంచి ఫ్లాట్ కొనుక్కుంటాం. చూసావా అనామిక, ఎవరితో కలిసి ఉండాలని అనుకోవట్లా. సరేనండి, మీ ఇష్ట ప్రకారంగా పనిచేయండి. ప్రసాద్ ఆస్తిని 3 సమాన భాగాలుగా విభజించాడు. ఆస్తి పంచిన కొద్ది రోజులకే 3 కొడుకులు ప్రసాద్ గారి పాత పెంకుటింటికి దగ్గరలోనే ఇల్లు కట్టుకోవటం మొదలుపెట్టారు. పెద్ద కొడుకు రమేష్ది ఒక సాధారణ ప్రైవేటు ఉద్యోగం కావటం వల్ల అతను తన వాటాగా వచ్చిన డబ్బుతో చాలా సాదాసీదాగా ఉండే ఒక చిన్న రేకుల ఇంటిని కట్టుకున్నాడు. కానీ రెండో కొడుకు సురేష్ సాఫ్ట్వేర్ ఉద్యోగి కావటంతో పాటు అతని భార్య అవని ధనిక కుటుంబం నుంచి రావటంతో వారు చాలా రిచ్గా ఉండే డబుల్ బెడ్రూమ్ బిల్డింగ్ కట్టుకున్నారు. మూడో కొడుకు అరుణ్, అంజలిలు ఊరికి కాస్త దూరంలో హైవేకి దగ్గరగా ఒక ఖరీదైన ఫ్లాట్ కొనుక్కొని అక్కడే స్థిరపడ్డారు. కొడుకులు 3 ఇల్లు మారిన తర్వాత ఓ రోజు సాయంత్రం ప్రసాదు, శారద తమ పాత పెంకుటింటి అరుగు మీద కూర్చొని మాట్లాడుకుంటున్నారు. యావండి, పిల్లలందరూ వెళ్ళిపోయారు. వాళ్ళందరూ మన పక్క వీధిలోనే ఉంటున్నా ఒక్కడో మనల్ని చూడడానికి రావట్లేదు. దిగులు పడబాకు శారదా, వాళ్ళెక్కడున్నా సంతోషంగా ఉంటే చాలు. మన పిల్లలు దూరంగా ఉన్నా అందరూ గొడవ పడకుండా ఉండాలన్నదే నా ఆశ. కానీ ఈ అంజలి, అవనీల వ్యవహారమే నాకు నచ్చట్లా. అవునండి, ఈ ఇంట్లో ఉన్నప్పుడు పనులన్నీ అనామికే చేసేది. ఆ ఇద్దరు కనీసం చిన్న పని కూడా చేసేవాళ్ళు కాదు. ఇప్పుడు వేరే కాపురం పెట్టాక కూడా వాళ్ళకా పార్టీలు, ఫ్రెండ్స్, తిరుగుళ్ళు మాత్రం తగ్గల. శారద అన్నట్టుగానే అవని తన విలాసవంతమైన జీవితంలో పడి సొంత కొడుకు హరీష్ని అస్సలు పట్టించుకోవటం లేదు. రోజుకో పార్టీ, పూటకో షాపింగ్ అంటూ తిరిగేది. దాంతో రోజు అవని హరీష్ను శారదమ్మ దగ్గర వదిలేసి వెళ్లేది. ఓ రోజు మధ్యాహ్నం శారద ఇంట్లో, నాకన్నం వద్దునానమ్మా, నాకు పిజ్జా కావాలి. నువ్వు వండిన పప్పు చారు నేను తినను. రే హరీషు, ఒక ముద్ద తినరా నాన్న. ఎప్పుడు పెజ్జాలు తింటే కడుపు పాడైపోదు. నీకోసమే వేడివేడిగా అన్నం పప్పు వండా, కొంచెం తిను, నీకు బలం వచ్చిద్ది. వద్దు, నేను తినను, నేను అస్సలు తినను. అలా హరీష్ పరిగెత్తటం మొదలుపెట్టాడు. శారద వయసైపోయినందున అల్లరి చేసే హరీష్ వెనక పరిగెత్తి వాడికి తిండి పెట్టడం ఆమె వల్ల కావటం లేదు. హరీష్ అసలు నానమ్మ మాట వినేవాడు కాదు. ఇక సాయంత్రం అవని షాపింగ్ ముగించుకొని శారదమ్మ ఇంటికొచ్చింది. అత్తయ్య, హరీష్ ఎక్కడా? తయారయ్యాడా? మా ఫ్రెండ్ నీలిమ బర్త్డే పార్టీ ఉంది, మేం వెళ్ళాలి. ఏమే అవని, నీకు అసలు బాధ్యత ఉందా లేదా? పొద్దున వదిలేసిల్లు. ఇప్పటి వరకు పిల్లాడు ఒక్క ముద్ద కూడా తినలా. ఆడు చెప్పిన మాట వినట్లేదు. ఆ పార్టీలు, బిజినెస్ వ్యవహారాల కంటే నీ కన్న కొడుకు ముఖ్యం కాదా నీకు? కాస్త వాడిని పట్టించుకోయమ్మా. పిల్లాడు చూడు ఎట్ట బక్క చిక్కిపోతున్నాడు. అబ్బా అత్తయ్య, నాకు రోజుకు క్లాస్ పిక్కకపోతే మీకు నిద్ర పట్టదా? నా ఫ్రెండ్స్ అందరూ బిజినెస్ ఉమెన్స్. వాళ్ళతో రిలేషన్ మెయింటైన్ చేయకపోతే నా బిజినెస్ ఎలా సాగుతోంది? హరీష్ తినకపోతే వదిలేయండి. వాడికి ఆకలేసినప్పుడు వాడే తింటాడు కదా. వాడి కోసం నా బిజినెస్ని పాడు చేసుకోవాలా? రా హరీష్, కారెక్కు. అవని హరీష్ని తీసుకుని వెళ్ళిపోయింది. ఓ రోజు మధ్యాహ్నం అనామిక తన చిన్న రేకుల ఇంటి ముందు కూర్చొని కూరగాయలు తరుగుతుంది. ఆమె కూతురు నవ్య పక్కనే ఆడుకుంటుంది. అప్పుడే నీరసంగా నడుచుకుంటూ హరీష్ అక్కడికి వచ్చాడు. అమ్మా, హరీష్ వచ్చాడు, రా అన్నయ్య ఆడుకుందాం. ఏంటి నాన్న హరీష్, ఇలా అయిపోయావు? నీ ముఖమంతా వాడిపోయింది. పెద్దమ్మ, నేను నిద్రలేచేసరికి అమ్మ ఇంట్లో లేదు. నాకు ఆకలేస్తుంది, అన్నం పెట్టవా పెద్దమ్మా? హరీష్ అలా అనేసరికి అనామిక గుండె తరుక్కుపోయింది. కన్నతల్లి ఉండి కూడా పిల్లాడు ఇలా ఆకలితో అలమటించటం చూసి ఆమె తట్టుకోలేకపోయింది. వెంటనే కూరగాయలు పక్కన పెట్టి అన్నం తీసుకొచ్చింది అనామిక. ఏడవకు నాన్న, మీ పెద్దమ్మ నేనున్నాను కదా, రా ఇక్కడ కూర్చో. నవ్య, నువ్వు కూడా రా అమ్మా. అనామిక ఆ ఇద్దరినీ పక్కపక్కనే కూర్చోబెట్టి ఇద్దరికీ ప్రేమతో ముద్దలు కలిపి తినిపించసాగింది. అబ్బా పెద్దమ్మ, ఈ కూర చాలా బాగుంది. మా అమ్మ ఎప్పుడూ నన్ను తిడుతూనే ఉంటుంది, నీలా సరిగ్గా తినిపించదు. అలా అనకూడదు నాన్న, అమ్మకి పనులు ఎక్కువై అలా చేసుంటుంది. నీకు ఆకలేస్తే ఎప్పుడైనా సరే ఈ పెద్దమ్మ దగ్గరకు వచ్చాయి, సరేనా? సరే పెద్దమ్మా. ఆ రోజు నుంచి అనామిక ఇంటికి వెళ్లటం హరీష్కి ఒక అలవాటుగా మారిపోయింది. హరీష్ స్కూల్ నుంచి రాగానే నేరుగా అనామిక ఇంటికి పెద్దమ్మ అంటూ పరిగెత్తుకుంటూ వచ్చేవాడు. అనామిక హరీష్కి ఇష్టమైన తిండి పెట్టి నవ్యతో పాటు కూర్చోబెట్టి హోంవర్క్ చేయించేది. ఇక రాత్రి అయ్యేసరికి హరీష్ అనామిక ఒడిలోనే నిద్రపోయేవాడు.
ఓ రోజు రాత్రి అవని పార్టీ నుంచి హరీష్ కోసం అనామిక ఇంటికొచ్చింది. ఏంటక్క, నా కొడుకు నీ ఇంట్లోనే సెటిల్ అయిపోయినట్టున్నాడు. రావని పిల్లాడు స్కూల్ నుంచి వచ్చేసరికి మీ ఇల్లు తాళం వేసింది. వాడు ఆకలితో ఏడుస్తూ వస్తే నేనే అన్నం పెట్టి హోంవర్క్ చేయించి పడుకోబెట్టాను. అమ్మయ్య, వీడికి తిండి పెట్టడం పడుకోబెట్టడం అనే పెద్ద తలనొప్పి తప్పింది. సర్లేక్క, ఎలాగో నీకు కొడుకులు లేరు కదా, నా కొడుకు నీ దగ్గరుంటే నీకు కాలక్షేపంగా ఉంటుంది. నేను వీటిని రేపు ఉదయం తీసుకెళ్తానులే. అవని తన బాధ్యత తప్పిందని సంతోషపడింది. ఇలాగే రోజులు గడుస్తూ ఉన్నాయి. ఓ రోజు ఆదివారం అవని ఇంట్లో హరీష్కి అన్నం తినిపించటానికి ప్రయత్నిస్తుంది. రే హరీష్, నోరు తెరిచి ముద్దు తినో. నీకోసం ఎంత కష్టపడి కూరండన తెలుసా? నేను తినను. ఈ కూర అస్సలు బాగోలేదు. నాకు పెద్దమ్మ వండిన కూరే కావాలి. నేను పెద్దమ్మ దగ్గరికి వెళ్తాను. ఏంటి పెద్దమ్మని విసిగిస్తున్నావు? నిన్ను కన్నది పెద్దమ్మ కాదు, నేన్రా. నన్ను కాదని ఆ పెద్దమ్మ దగ్గరికి వెళ్తావా? అంటూ అవని హరీష్ పైన చెయ్యెత్తుతుంది. నువ్వు నన్ను కొడతావు. పెద్దమ్మ నన్ను కొట్టదు. నన్ను ప్రేమగా చూసుకుంటుంది. నాకు నువ్వొద్దు, పెద్దమ్మే కావాలి. హరీష్ ఏడుస్తూ నేరుగా అనామిక ఇంటికి పరిగెత్తాడు. అదే సమయంలో అంజలి అవని ఇంటికొచ్చింది. అవని కోపంతో ఊగిపోవటం చూసి అంజలి మెల్లగా ఆమె దగ్గరకు చేరింది. ఏంటవని అక్క అంత కోపంగా ఉన్నావు? హరీష్ ఏడుస్తూ అనామిక అక్క ఇంటివైపు పరిగెడుతున్నాడేంటి? చూసావా అంజలి, ఆ అనామిక నా కొడుకేం పెట్టిందో ఏంటో. వాడు నేను పెడితే తినట్లేదు, పెద్దమ్మ కావాలంటూ ఏడుస్తున్నాడు. అయ్యో పిచ్చక్క, నువ్వు చాలా అమాయకురాలివి. అనామిక అక్క ప్లాన్ నీకు ఇంకా అర్థం కాలేదా? తనకి కొడుకులు లేరు, మీరేమో కోటీశ్వరులు, మీ దగ్గర ఆస్తి ఎక్కువ. అందుకే హరీష్ని చిన్నప్పటి నుంచే తన వశం చేసుకుంటే రేపొద్దున్న మీ ఆస్తి మొత్తం తన చేతుల్లోకి వస్తుందని ప్లాన్ చేస్తుంది. ఇప్పుడే వాడు నిన్ను వద్దంటున్నాడు. ఇంకొన్నాళ్ళు పోతే నిన్ను అసలు అమ్మ అని పిలవడం కూడా మానేస్తాడు. ఏంటి, అనామిక అక్క నా ఆస్తి కోసం నా కొడుకుని వాడుకుంటుందా? కాకపోతే ఏంటక్క, నీకంటే తను ఎంత తెలివైందో చూసావా? అందరూ ఊర్లో అనామికే గొప్పది మంచిది అని పొగుడుతుంటే నీకు మండుకు రావడం లేదా? నువ్వు వెంటనే వెళ్ళి నీ పిల్లాన్ని లాక్కొచ్చేయి. ఇంకెప్పుడు ఆ అనామిక ఇంటివైపు వెళ్లకుండా గట్టిగా వార్నింగ్ ఇవ్వు. అవని అంజలి మాటల్ని తలకెక్కించుకుంది. అవని వెంటనే అనామిక ఇంటికి పరిగెత్తింది. అవని వెళ్లేసరికి అనామిక హరీష్ని ఒళ్ళో కూర్చోబెట్టుకుని కన్నీళ్లు తుడుస్తోంది. నవ్య కూడా పక్కనే కూర్చుని ఉంది. అప్పుడే అవని తుఫానులా ఇంట్లోకి దూసుకొచ్చింది. అనామిక, నా కొడుకుని నా నుంచి దూరం చేయడానికి నీకెంత ధైర్యం? ఏమైందవని, ఎందుకలా అరుస్తున్నావు? అవని హరీష్ చేయి పట్టుకుని గట్టిగా లాగుతూ, నోర్మి, నీ మంచితనం వెనుక ఉన్న కుట్రలన్నీ నాకు తెలుసు. నీకు కొడుకు లేరని, నా కొడుకుని మా ఆస్తిని కాజేయాలని చూస్తున్నావా? ఎంత నీచమైన బుద్ధి నీది. అవని, ఏం మాట్లాడుతున్నావు? నా మీద ఇలాంటి నిందలేస్తావా? పిల్లాడు ఆకలితో ఉంటే అమ్మలా అన్నం పెట్టాను, అంతే తప్ప నాకు ఏ పాపపు ఆలోచన లేదు. మేము ఆత్మాభిమానంతో బ్రతుకుతున్నాం. నీ ఆస్తి మాకొద్దు. చాలు చాలు, నీ నీతులు ఆపచ్చు. ఇకపై నా కొడుకు నీ ఇంటి నీడ కూడా తొక్కకూడదు. హరీష్, నడవింటికే. హరీష్ ఏడుస్తూ అనామికను హత్తుకోవాలని చూశాడు. కాని అవని వాడిని గట్టిగా గుంజుకుంటూ బయటకు తీసుకెళ్ళింది. ఈ గొడవ అరుపులు విన్న శారదా ప్రసాదు అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చారు. అమ్మా అవని, ఏంటమ్మా ఈ రచ్చ? వీధిలో నిలబడి తోటి కోడల మీద ఇట్లాంటి నిందలు వేస్తావా? అనామిక ఎంత మంచిదో మాకు తెలుసు. అవునమ్మా అవనే, పిల్ల ఆడికేవో నువ్వు సరిగ్గా చూసుకోవు, ఆడికి అన్నం పెట్టవు. ఆ పిల్ల ఏదో ప్రేమగా అన్నం పెడితే టపా అర్థం చేసుకోవటమేంటి? మీరెప్పుడు అనామికనే వెనకేసుకొస్తారు. మీరు నన్ను అర్థం చేసుకోరా? అవని హరీష్ని తీసుకుని వెళ్ళిపోయింది. ఇంటికెళ్ళిన తర్వాత అవని తన భర్త సురేష్తో అనామిక మీద లేనిపోని అబద్ధాలు చెప్పి గొడవకు ఉసుగొల్పింది. చూసారా సురేష్, మీ వదిన నా కొడుక్కి నా మీద లేనిపోనివి నూరు పోస్తుంది. మీ అన్నయ్య వదిన కలిసి మన ఆస్తి కోసం ప్లాన్ చేస్తున్నారు. మీ నాన్నగారు కూడా వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు. ఎంత ధైర్యం నా అన్నయ్యకి వదినికి? రేపటి నుంచి వాళ్ళతో మాట్లాడడం బంద్ చేస్తాను. ఈ విధంగా కుటుంబంలో విభేదాలు వచ్చాయి. రమేష్ సురేష్ల మధ్య మాటలు నిలిచిపోయాయి. అనామిక ఎంతో బాధపడింది. కానీ ఆమెకు తెలుసు నిజం ఎప్పటికైనా బయటపడుతుందని. మరోపక్క రమేష్ జీతం ఆ చిన్న కుటుంబం గడవటానికి సరిపోవటం లేదు. నవ్య స్కూల్ ఫీజులు కట్టడమే కష్టంగా మారింది. ఓ రోజు రాత్రి, అనామిక, ఈ నెల నవ్య స్కూల్ ఫీజు కట్టకపోతే స్కూల్ నుంచి పంపించేస్తామంటున్నారు. నా జీతం కేవలం ఇల్లు గడవటానికే సరిపోతుంది. నాకెందుకో చాలా గిల్టీగా ఉంది అనామిక. ఏవండి,
మీరు అధైర్యపడకండి. భార్యాభర్తలంటే ఒకరికొకరు తోడుగా ఉండాలి. నా దగ్గర ఒక ఆలోచన ఉంది. నాకు పెళ్లికి ముందు నుంచి టైలరింగ్ వచ్చు కదా, మన ఇంట్లోనే నేను బట్టలు కుట్టడం మొదలు పెడతాను. టైలరింగా? కానీ ఇప్పుడు అందరూ కొత్త కొత్త డిజైన్లు అడుగుతున్నారు కదా అనామిక, నీకు పాత డిజైన్లు వచ్చు కదా. ఈ రోజుల్లో నేర్చుకోవడానికి ఇంటర్నెట్ ఉంది కదండి. నా ఫోన్లో ఆన్లైన్ ద్వారా కొత్త కొత్త బ్లౌజ్ డిజైన్స్, జాకెట్స్, లైనింగ్ ఇవన్నీ నేర్చుకుంటాను. ఆ మాటకి రమేష్ సరే అన్నాడు. మరుసటి రోజు నుంచే అనామిక దినచర్య పూర్తిగా మారిపోయింది. ఆన్లైన్లో వీడియోలు చూస్తూ ఎంతో శ్రద్ధగా వినూత్నమైన డిజైన్లతో బ్లౌజులు కుట్టడం మొదలుపెట్టింది అనామిక. అనామిక కుట్టిన బ్లౌజుల ఫిట్టింగ్, డిజైన్లు చాలా పర్ఫెక్ట్గా ఉండటంతో మహిళలు ఆమె దగ్గరికి రావటం మొదలుపెట్టారు. అబ్బా అనామిక, టౌన్లో పెద్ద పెద్ద షాపుల్లో కూడా ఇంత బాగా కుట్టరమ్మా. డిజైన్ చాలా అద్భుతంగా ఉందనుకో, ఫిట్టింగ్ కూడా సూపర్. రేపటి నుండి మా బట్టలన్నీ నీ దగ్గరికి తెస్తాను. థ్యాంక్ యూ అండి. నా వరకు మీకు నచ్చితే అంతే చాలు. ఈ విధంగా రోజు రోజుకి అనామిక దగ్గరికి వచ్చే కస్టమర్ల సంఖ్య పెరిగింది. ఆమె రాత్రింబవళ్ళు కష్టపడి బట్టలు కుట్టేది. వచ్చిన సంపాదనతో తన కూతురు నవ్య స్కూల్ ఫీజుల్ని తానే స్వయంగా కట్టేది. భర్తకు ఆసరాగా నిలిచింది. అనామికతో గొడవ పెట్టుకున్న అవని నెక్స్ట్ ప్లాన్ ఏంటి? ఆ కుటుంబాల మధ్య భవిష్యత్తులో ఇంకా ఎలాంటి గొడవలు రాబోతున్నాయి? వాటిని అనామిక ఎలా ఎదుర్కొంటుంది? ఈ విషయాలన్నింటికీ సమాధానం తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ చూడాల్సిందే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.